మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, మీకోసం నేను ఒక స్టెప్ ముందరకు తీసుకొని 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక రీల్లో కవర్ చేస్తాను. సో లైక్ కొట్టి ఒక శుభారంభం చేయండి. ఈ రీల్ ఎండ్ వరకు చూడండి. సో రియల్ నెంబర్స్లో మనకు మెయిన్గా నేర్చుకోవాల్సింది నెంబర్స్ ఆర్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, రియల్ నెంబర్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇక్కడ మన కాంప్లెక్స్ నెంబర్స్ మీకు అవసరం లేదు, ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. మళ్ళీ మనకు రియల్ నెంబర్స్ అనేటివి 2 టైప్స్, రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంటే జనరల్గా డెఫినేషన్ చెప్తాను, క్లియర్గా నెక్స్ట్ రీల్లో చెప్తాను. సో ఏదైనా ఒక నెంబరు p/q ఫామ్లో ఉండాలి. ఇక్కడ డినామినేటర్ q అనేది 0 ఉండకూడదు. అలాంటి నెంబర్స్ మనం రేషనల్ నెంబర్స్ అంటాము. ఇర్రేషనల్ అంటే అసలు p/q ఫామ్లోనే ఉండదు అది. సో అలాంటి నెంబర్స్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మనకు రేషనల్ నెంబర్స్ 3 టైప్స్ నాన్న. సో ఫస్ట్ టైప్ వచ్చేసి టర్మినేటింగ్ నెంబర్స్ అంటాం. ఓకే, అదేంటో మీకు నెక్స్ట్ రీల్లో చెప్తాను. తర్వాత నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ కూడా ఉంటాయి రేషనల్లో. ఓకే, అదేంటో నేను మీకు నెక్స్ట్ చెప్తాను. క్లియర్? నాన్ టర్మినేటింగ్. తర్వాత లాస్ట్ రిపీటింగ్ నెంబర్స్ ఉంటాయి నాన్న. ఓకే, రిపీటింగ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ టర్మినేటింగ్ అంటే ఏంది, నాన్ టర్మినేటింగ్ అంటే ఏంది, రిపీటింగ్ అంటే ఏందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇర్రేషనల్కి వచ్చేసరికి మనకు అక్కడ నాన్ టర్మినేటింగ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ నాన్ రిపీటింగ్ ఉంటాయి నాన్న. ఓకే, వీటి గురించి నేను క్లియర్గా ఒక్కొక్క రీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాలో చేసి పెట్టుకోండి, ఒక లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్.